ఉండాలని చూసాం. కానీ ఇప్పుడు జమ్మూలోకి నేరుగా యుద్ధానికి దిగింది. జమ్మూ నగరం మొత్తం ఇప్పుడు బ్లాక్అవుట్ లో ఉంది. జమ్మూ నగరం మీదకి 5 డ్రోన్లను ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు F-16 ని కూడా పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించింది. యుద్ధంలోకి ఇప్పుడు S-400 ని దాంతో 8 డ్రోన్లను ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. 7 చోట్ల భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్ ప్రజలంతా ఇంట్లోనే ఉండాలంటూ సూచించింది ఇటు భారత్. దాంతోపాటు పలు చోట్ల పాక్ డ్రోన్లను కూల్చేసింది. భారత్ క్షిపణి వ్యవస్థ జమ్మూలోని సత్వార్కి సంబంధించి, అలాగే జమ్మూ నగరం మొత్తం సైరన్ మోత మోగుతోంది. ఆ సౌండ్ మీరు వినొచ్చు. ఒకసారి ఆ సౌండ్ చూద్దాం. పాకిస్తాన్ డ్రోన్స్ ని S-400 దాంతోపాటు ఆకాశ్ పేల్చేసి ఒకసారి ఆ సౌండ్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ ప్రయోగించిన ఆ డ్రోన్లని, అలాగే F-16 ఫైటర్ జెట్స్ మీరు చూడడం జరుగుతుంది. 7 చోట్ల భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇప్పటికే కేంద్రం అలర్ట్ అయింది. జమ్మూ మొత్తం బ్లాక్అవుట్ అక్కడ విధించడం జరిగింది. విజువల్స్ మీరు చూడొచ్చు. రౌండ్ సర్కిల్ లో అవే భారత్ మీదకి దూసుకొస్తున్న పాకిస్తాన్ మిసైల్స్ అటాకింగ్ కి సంబంధించి ఎప్పుడైతే ఆ క్షిపణులు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాయో భారత్ లో ఉన్న S-400 ఇంటర్సెప్టర్ యాక్టివేట్ చేయడం జరిగింది. యాక్టివేషన్ ఒక్కసారి చూడొచ్చు. సైరన్ మోత మోగుతోంది. సైరన్ల మోత ప్రారంభమైంది అక్కడ. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్, ఇన్ఫాక్ట్ జమ్మూ మొత్తం బ్లాక్అవుట్ విధించింది కేంద్ర ప్రభుత్వం. చాలా అలర్ట్ గా ఉంది ప్రస్తుతం. ఒక్కొక్కరిని ఏరి పారేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇటు శాంతి అంటూ చెప్పిన పాకిస్తాన్ ఒక్కసారిగా యుద్ధాన్ని ఆరంభించింది. యుద్ధ సైరన్ మోగించింది. ఇటు పాకిస్తాన్ సరిహద్దులోని అన్ని జిల్లాల్లో కూడా జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది పాకిస్తాన్. దానికి సంబంధించిన అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అదిగో మీరు చూస్తే అవే ఆ మిసైల్స్ కి సంబంధించి, ఆ దాడులకు సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. సరిహద్దుకు 50 కిలోమీటర్ల వరకు కూడా ప్రస్తుతం ఇబ్బందికర వాతావరణం ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. అన్ని జిల్లాల్లో ప్రజలంతా ఇళ్లలోనే ఉండండి. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు ఉంటే కనుక చెప్పే ప్రయత్నం చేయండి. జమ్మూకు సంబంధించి హై అలర్ట్. జమ్మూ ఇప్పుడు బాగుండాలని మీరు నేను అందరం కోరుకుందాం. జమ్మూ ప్రజలకి ఏం కాకూడదని కోరుకుందాం. జమ్మూ క్షేమంగా ఉండాలని కోరుకుందాం. అందరం ప్రేయర్స్ చేద్దాం. అందరం వాళ్ళు బాగుండాలని కోరుకుందాం. జమ్మూ ఎయిర్పోర్ట్ పై డ్రోన్లతో దాడికి దిగింది పాకిస్తాన్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జమ్మూ నుంచి రాజస్థాన్ వరకు కూడా బ్లాక్అవుట్. రైట్ ఒక్కసారి ఆడియో ఎంత తీవ్రంగా వస్తుందో ఒక్కసారి చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. జమ్మూ సంబంధించి జమ్మూ మీద దాడికి తెగబడింది పాకిస్తాన్. తన దుర్మార్గపు, తన కపటపు, తన కన్నీళ్లను ఇన్ఫాక్ట్ మీరు కొద్దిసేపటి క్రితం చూశారు. పాకిస్తాన్ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడే RTV చెప్పింది. అప్పుడే మనం మాట్లాడుకోవడం జరిగింది. నేను అందరం మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ మొసలి కన్నీరు అని చెప్పి, మొసలి కన్నీళ్లు, crocodile tears. This is exactly crocodile tears just while before from now. కొద్దిసేపటి క్రితం వాళ్ళ అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, కపట కన్నీళ్లు, మొసలి కన్నీరు పెట్టుకున్నారు. భారత్కు తెలుసు ప్రతీకారంతో రగిలిపోతున్న పాపిస్టి పాకిస్తాన్ ప్రతీకార దాడులకు తెగబడుతుందని తెలుసు. కాబట్టి ఇటు S-400 క్షిపణి వ్యవస్థ, ఇన్ఫాక్ట్ S-400 క్షిపణి వ్యవస్థ మీరు చూసింటే కొద్దిసేపటి క్రితం లాహోర్కి సంబంధించి ఎటువంటి శిక్ష విధించిందో మీరు చూశారు. ఎటువంటి శిక్ష విధించిందో మనం చూసాం. లాహోర్లోని HQ-9 ఆ హెడ్ క్వార్టర్స్, ఇన్ఫాక్ట్ HQ-9 ని పేల్చేసింది పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ, క్షిపణి రక్షణ వ్యవస్థను పేల్చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ దుర్మార్గపు ఆలోచనతో జమ్మూ మీద దాడికి తెగబడింది. RTV స్క్రీన్ మీద మీరు ఫస్ట్ టైం చూడడం జరుగుతుంది తెలుగు తెర మీద. ఇటు యావత్ ప్రపంచంలో మరి ముఖ్యంగా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది అందరికన్నా ముందుగా మేము ముందుంచే ప్రయత్నం చేస్తోంది. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం జమ్మూకి సంబంధించి వైష్ణోదేవి నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి, నువ్వే వాళ్ళకి రక్షణ ఇవ్వాలంటూ ప్రస్తుతం అందరినీ మొక్కుకుంటున్నారు. అందరూ వాళ్ళకి కోరుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు. వైష్ణోదేవి అమ్మ నువ్వు వాళ్ళకి రక్షణగా నిలవాలి, భారత్కు రక్షణగా నిలవాలి, భారత సైన్యానికి ధైర్యం ఇవ్వాలి అంటూ వాళ్ళు కోరుకుంటున్నారు. రిమెంబర్ S-400 దాదాపుగా 400 కిలోమీటర్స్, 120 నుంచి 400 కిలోమీటర్లు, 120 to 400 ఈ రేంజ్ లో వాటిని
డిస్మాంటిల్ చేయగలదు, పేల్ చేయగలదు, గాల్లోని ఇంటర్సెప్ట్ చేయగలదు దాన్ని. అలాగే ఆకాష్ని వీళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం రంగంలోకి దించింది, యాక్టివ్ చేస్తుంది భారత్. మరి ముఖ్యంగా త్రివిధ దళాలు ఇప్పుడు రంగంలోకి దిగాయి. ఇన్నాళ్ళు రక్తపు సింధూరం మీరు చూసారు కదా, ఇప్పుడు చూద్దరు కానీ పాకిస్తాన్ భారత్ ఫుల్ గా యుద్ధంలోకి దిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు రుచి చూద్దరు కానీ. ఇంతవరకు భారత్కి సంబంధించి ఉగ్రవాదులు మాత్రమే టార్గెట్ చేసింది. ఇప్పుడు నీకు రోజులు దగ్గర పడ్డాయి, నీకు గడియలు తగ్గిపడ్డాయి. నీకు సమాధానం ఇచ్చేందుకు జమ్మూ ప్రాంతం చాలా క్లిష్టమైన ప్రాంతంగా ఉంటుంది. అయినప్పటికీ అక్కడ ఎల్ఓసి దగ్గర చూడొచ్చు. మరి ముఖ్యంగా ఎటువంటి ఇన్ఫాక్ట్ కొద్ది గంటల ఎటువంటి బరితెగింపు చర్యలకు దిగిందో. ఈ నేపథ్యంలోనే జమ్మూ ఎయిర్పోర్ట్ మీద డ్రోన్లతో దాడికి దిగిన పాకిస్తాన్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. ఆ తీవ్రత మీరు చూడండి. రామ్దాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ప్రస్తుతం సిచ్యువేషన్, అన్ని స్కూల్స్ ని, కాలేజెస్ ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని అన్నిటిని కూడా ప్రస్తుతం 9వ తారీఖు వరకు కూడా 9వ తారీఖు అంటే రేపటి వరకు క్లోజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ అధికారులు మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం అక్కడ జమ్మూలో పరిస్థితి ఏంటి? యావత్ భారతావని ఇప్పుడు జమ్మూకి ధైర్యంగా నిలుస్తోంది, జమ్మూకి మద్దతుగా నిలుస్తోంది, ప్రార్థనలు చేస్తుంది జమ్మూ త్వరగా కోలుకోవాలని, జమ్మూకి సంబంధించి పీడ త్వరగా విరగడపాలని. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? జమ్మూ కాశ్మీర్ భారత భద్రతా బలగాలు ఎటువంటి దాడికి దిగడం జరిగింది? ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న పాకిస్తాన్ ఇక జమ్మూ ఎయిర్ స్ట్రిప్ పై ప్రస్తుతానికైతే డ్రోన్లు, రాకెట్లతో దాడి చేసింది. 8 చోట్ల భారీగా పేరు శబ్దాలు వినిపించినట్టు తెలియగానే పూర్తిగా జమ్మూ అంతా కూడా ప్రభుత్వం బ్లాక్అవుట్ చేసింది. మిలిటరీ వెంటనే రంగంలోకి దిగింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అండ్ ముఖ్యంగా బ్లాక్అవుట్ ప్రక్రియ ఏదైతే మనం మాక్ డ్రిల్ సందర్భంగా చెప్పామో దాంట్లో భాగంగానే కంప్లీట్ గా విద్యుత్ అంతా కూడా పూర్తిగా అక్కడ నిలిపివేశారు. పూర్తిగా జమ్మూ నగరం అంతా కూడా పూర్తిగా ఇప్పుడు అంధకారాన్ని తాలుముకున్న పరిస్థితి. మనమే కావాలని విద్యుత్ నిలిపేసిన పరిస్థితి అక్కడ కనబడుతోంది. సో ఆ రకంగా పలు చోట్ల పాక్ డ్రోన్లను కూడా కూల్చివేశారు. వెంటనే S-400 యాక్టివేట్ అయింది. ఆకాశ్ ఎయిర్ సిస్టమ్ మనం సొంతంగా DRDO నుంచి రూపొందించుకున్న ఆకాశ్ ఎయిర్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. వాయుతల ఇక్కడ మన భూతల నుంచి గగనతలానికి మిడిల్ రేంజ్ అండ్ హై రేంజ్ ఆకాశ్ ఎయిర్ సిస్టమ్ ఇప్పుడు యాక్టివేట్ అయ్యి వాళ్ళను ఒక రకంగా న్యూట్రలైజ్ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. S-400 కూడా న్యూట్రలైజ్ చేస్తుంది. ప్రస్తుతానికి 8 చోట్ల బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ UAV కి సంబంధించి చెప్పుకునే ఈ స్వాన్ డ్రోన్స్ ని ప్రయోగించింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జమ్మూ నగరం మొత్తం ప్రస్తుతం సైరన్ల మోతం మోగుతోంది. ఈ స్వాన్ డ్రోన్ అంటే ఏంటంటే కనుక ఈ దీంట్లో మనుషులు ఎవరు ఉండరు. ఇవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే గాల్లో నుంచే వాటికున్న సిస్టమ్స్, వాటికున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ లక్ష్యాన్ని చేరుకొని లక్ష్యాన్ని పేల్చేయగల సామర్థ్యం ఉన్నాయి. సో ఇక్కడ రైట్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆమె హెడ్ క్వార్టర్స్ కావచ్చు, లేకపోతే ఎందుకంటే టార్గెట్ అది జమ్మూకి సంబంధించి ఆమె హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఇలా వీటిని టార్గెట్ చేయాలనుకుంది. కానీ ఇవేవి వాటిని చేరుకోలేకపోయాయి. ఒక్కటి కూడా అక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. 8 డ్రోన్లతో పాకిస్తాన్ ఇటు భారత్లోకి దిగేందుకు, భారత్పై దాడికి తెగబడేందుకు ప్రయత్నం చేస్తుంది. మరి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అక్కడ పాఠశాలలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, అలాగే విద్యా సంస్థలు కావచ్చు, వాటన్నిటి బంద్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా జమ్మూ, సాంబా, కథువా, రాజౌరి, పూంచ్ ఈ ప్రాంతాలకు, ఈ జిల్లాలకు రేపటి వరకు అంటే 9వ తారీఖు వరకు కూడా సెలవులు విధించింది అక్కడి ప్రభుత్వం. భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రస్తుతం ఫుల్ ఫోకస్ అంతా జమ్మూ మీద. జమ్మూకు సంబంధించిన అక్కడ బెటాలియన్ ని సిద్ధం చేసింది. అక్కడ ఉన్న భద్రతా బలగాలకు అలర్ట్స్ జారీ చేసింది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? జమ్మూ ఎయిర్ స్ట్రిప్ అట్లాగే సత్వారీ కంటోన్మెంట్ ఇది అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఉంటుంది. ఇక్కడ పలు చోట్ల దాడులు జరిగినట్టు చెప్తున్నారు. సో ముఖ్యంగా జమ్మూ ఎయిర్పోర్ట్ చుట్టూ ప్రస్తుతం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగుతున్నాయి. దాడుల తర్వాత పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జమ్మూ నగరం అంతా కూడా మొబైల్ సేవలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం భారత రక్షణ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా తిప్పికొట్టే పనులకు ఉన్నాయి. ప్రస్తుతం S-400 ఆకాశ్ ఎయిర్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అయిన పరిస్థితి. మరోవైపు సాంబా సెక్టర్ లో అటు ఫిరంగులతో పాకిస్తాన్ దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీన్ని మన ఇండియన్ ఆర్టిలరీ సిస్టమ్ ఏదైతే ఉందో మనం కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్నాం. ఇది కేవలం జమ్మూలోనే కాదు, చాలా ప్రాంతాల్లో ఫిరంగులతో ఇక పూర్తి స్థాయిలో పాకిస్తాన్ తెగించింది. పూర్తిగా దాడులకు తెగబడుతుంది. భారత భూభాగంలోకి చొచ్చుకునేందుకు ప్రయత్నం చేసిన క్రమంలో భారత
దళాలు ఎప్పటికప్పుడు తిప్పుకొట్టిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ వైపు నుంచి చేసినటువంటి దాడులు జమ్మూ ఎయిర్పోర్ట్ పై ఈ డ్రోన్ దాడులకి చేసినట్టు తెలుస్తుంది. అలాగే F-16 ఉపయోగించి ఈ దాడులను ప్రయోగించడం తెలుస్తుంది. దీంతో జమ్మూ నగరం అంతా కూడా పూర్తిగా బ్లాక్అవుట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే సైరన్లు మోగుతున్న పరిస్థితి కనబడుతోంది. జమ్మూ కాదు, సత్వారి కంటోన్మెంట్ పై కూడా దాడి చేసిందంటే భారత సైనిక స్థావరాల లక్ష్యంగా, ముఖ్యంగా సరిహద్దుకు సమీపంలో ఉన్నటువంటి ఈ సత్వారి కంటోన్మెంట్ ను కూడా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకైతే ఇంకా ఎలాంటి నష్టం జరిగిందని పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. కొన్ని రకాలటువంటి డ్రోన్ సిస్టమ్స్ ని ఉపయోగించి, అత్యాధునిక డ్రోన్ సిస్టమ్స్ ఉపయోగించి బహుశా వాళ్ళు కూడా ఈ ప్రతీకార దాడులకు దిగుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ భారత్ మాత్రం ఇప్పటికే పసిగట్టింది, పూర్తి స్థాయిలో తిప్పికొడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా జమ్మూ అంతటా కూడా ప్రస్తుతం హై అలర్ట్ ను ప్రకటించారు. జమ్మూ నగరం అంతా కూడా ప్రస్తుతం అంధకారాన్ని అలుముకుంది. మొబైల్ సేవలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఒకవేళ ఎయిర్ రైడ్ స్ట్రైక్ జరిగితే కనుక ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒక్కసారి మీ లైన్ లో ఉన్నట్టు లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద. అదిగో ఆ ఎర్రటి చుక్కలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఎర్రటి చుక్కలు అవే ఇటు పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్, పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, ఆ ఎర్రటి చుక్కలే ఇటు భారతదేశం మీదకు విరుచుకుపడేందుకు సిద్ధమయ్యాయి. కానీ భారత్ తన అకుంఠిత దీక్షతో తన S-400 కావచ్చు, ఆకాశ్ కావచ్చు రక్షణ వ్యవస్థను ఉపయోగించి వాటిని గాల్లోనే పేల్చేస్తున్న సందర్భాన్ని చూడొచ్చు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా గాయాలయ్యాయని కానీ, లేకపోతే ఒక్క క్షిపణి కావచ్చు, ఒక్క డ్రోన్ కావచ్చు భారత భూభానికి తాకిందని కానీ ఎక్కడ ఇన్ఫర్మేషన్ కానీ సమాచారం లేదు అంటే అర్థం చేసుకోవచ్చు భారత్ ఏ స్థాయిలో అక్కడ శ్రమిస్తోందో, భారత భద్రతా బలగాలు ఏ స్థాయిలో అక్కడ కష్టపడుతున్నాయో మీరు చూడొచ్చు. ఒకసారి ఆ మనిషి మీరు చూపిస్తున్న వీడియో చూడొచ్చు. ఒక్కసారి పాకిస్తాన్ తన చేతకానితనాన్ని ఇంకోసారి ఫెయిల్ అయ్యింది. తన ప్రయోగాలకు సంబంధించి ఇంకోసారి తన ఫెయిల్యూర్ ని ఇక్కడ చూపించుకుంది. ఇంకోసారి ఘోరంగా ఫెయిల్ అయ్యింది. ది వర్స్ట్ సినారియో మీరు చూస్తున్నారు. తన దగ్గర మిసైల్స్ F-16 ది పీక్స్ కింద చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఆర్టిలరీస్ లో ది బిగ్గెస్ట్, ది స్ట్రాంగెస్ట్ గా చెప్పుకునే F-16 ఫెయిల్ అయ్యింది. F-16 ఫెయిల్, డ్రోన్స్ ఫెయిల్డ్, F-16 ఫెయిల్డ్, J-17 ఫెయిల్డ్, దాంతో పాటు HQ-9 ఫెయిల్డ్. పాకిస్తాన్ టోటల్ ఫెయిల్. అటువంటి ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఒకసారి వ్యక్తి ఏం చెప్తారో చూద్దాం. फुल स्केल वॉर है भाई, फुल स्केल वॉर। लाइट अभी बंद हो रही है भाई, पाकिस्तान की ग्राउंड माननी पड़ेगी। इंडियन आर्मी का पूरा सपोर्ट है, पूरा खत्म कर दो सारा वो। लाइट्स बंद हो गई, देखो साइड लाइट्स बंद हो रही है। तो भाई जो भी लोग JNK के बाहर रह रहे हैं, इस वीडियो को ज़्यादा से ज़्यादा देखो। ये काराना हरकत है पाकिस्तान की। देखो पूरा ब्लैकआउट हो गया। ये मेन सिटी है भाई, ये नीचे एयरपोर्ट है। जो हमारा इंडियन आर्मी का एयरपोर्ट है ना, ये रेड वाले वहाँ से निकल रहे थे अभी, और ये बीच में इनका मेरा ख्याल से कोई फाइटर जेट आया होगा, तो उसी को रिटेलिएट कर रहे थे। రైట్, అదే వ్యక్తి చెప్తున్న సందర్భాన్ని మీరు చూశారు కదా. ఇక్కడ యాంటీ రాడార్ సిస్టమ్ న్యూట్రలైజ్ చేయడం జరిగింది పాకిస్తానీ మిసైల్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. మన రక్షణ వ్యవస్థ, మన క్షిపణి వ్యవస్థ, మన ఇంటర్సెప్టర్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది. ఇక్కడ పాకిస్తాన్ ఏదో పోటుగాడ్లకు వచ్చి ప్రయోగించే ప్రయత్నం చేసింది. గుర్తుపెట్టుకో పాకిస్తాన్, నీకు 3 రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు ఇన్ఫాక్ట్ ఒక మాటగా చెప్పాలంటే దిస్ ఇస్ గోనా బి ద నైట్ మేర్ ఆఫ్ పాకిస్తాన్. దిస్ నైట్ ఇస్ గోనా బి నైట్ మేర్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ కు పీడకల కాబోతోంది రాత్రి. భారత్ కొట్టే దెబ్బకి పాకిస్తాన్ చచ్చి తిరుగుతుంది ఈ రోజు రాత్రి. ఈ రోజు కొట్టింది జమ్మూ మీద అనుకుంటున్నావేమో నువ్వు పాకిస్తాన్, కానీ యావత్ భారత్ ఈ రోజు జమ్మూ వైపే చూస్తోంది. కావాల్సిన 140 కోట్ల ప్రజలు కూడా ఈ రోజు యుద్ధానికి దిగేందుకు సంసిద్ధంగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు, చిన్న పెద్ద అందరూ కలిసి. కానీ ఈ రోజు జమ్మూ మీద దాడికి దిగింది ఇటు పాకిస్తాన్. ఈ నేపథ్యంలో భారత బలగాలు ధీటుగా జవాబు చెప్తున్నాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ లో జరిగిన సమాధానం సరిపోదనుకుంటా, పూంచ్ మీద తెగబడిన ఆ విధ్వంసం సరిపోదనుకుంటా. ఇప్పుడు రజౌరీ కావచ్చు, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇటు దాడులకు దిగింది. జమ్మూ ఎయిర్పోర్ట్, పఠాన్కోట్, అఖ్నూర్, సాంబా ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుంది. SAM యూనిట్స్ కి సంబంధించి వీటిని ఇబ్బంది చేసే ప్రయత్నం చేసిన మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం జమ్మూలో ఎటువంటి పరిస్థితి ఉంది? జమ్మూ ఎయిర్పోర్ట్ ను టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది. అలాగే జమ్మూ
యూనివర్సిటీ దగ్గర మనం ప్రస్తుతం 2 డ్రోన్లను కూర్చివేశాం. అలాగే పూర్తిగా సైరన్స్ అయితే జమ్మూ వ్యాప్తంగా కూడా యాక్టివేట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సాంబా హైవేని బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారీ ఫిరంగులతో, ఆర్టిలరీ మెషినరీతో దాడులకు తెగబడుతున్నారు. ఇక మనం ప్రధానంగా ఇప్పుడు అంటే పూర్తిగా బ్లాక్అవుట్ చేశాం. ఇటు రాజస్థాన్, గుర్దాస్పూర్, జమ్మూ ఈ ప్రాంతాలంతా కూడా పూర్తిగా బ్లాక్అవుట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. భారత సైన్యం అంతా కూడా హెవీ డిప్లాయ్మెంట్ ప్రస్తుతం పాక్ బార్డర్ దగ్గర మనం మోహరిస్తున్నాం. అటువైపు నుంచి కూడా పూర్తిగా మోహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పాకిస్తాన్ పూర్తిగా తెగించిన ఏం జరగబోతుంది. సో ఆ రకంగా ఇండియా మొత్తం మీద వాళ్ళ మిసైల్స్ ని ప్రస్తుతం మన S-400 చాలా వరకు డిస్ట్రాయ్ చేయగలిగింది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 3 పాకిస్తానీ డ్రోన్లను మనం డిస్ట్రాయ్ చేసినట్టుగా చెప్తున్నారు మన S-400 సిస్టమ్స్. సో జమ్మూ యూనివర్సిటీ దగ్గర 2, మరొక ప్రాంతంలో మరొకటి చెప్తున్నారు. అలాగే జమ్మూ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక పాకిస్తానీ డ్రోన్ కూడా ఇక్కడ మనం హిట్ చేసినట్టుగా చెప్తున్నారు, డిస్ట్రాయ్ చేసినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే జమ్మూ యూనివర్సిటీ దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అండ్ అలాగే అఖ్నూర్ సెక్టార్, సాంబా సెక్టార్, అలాగే గుర్దాస్పూర్, పంజాబ్ లోని గుర్దాస్పూర్ ప్రాంతంలో కూడా ప్రస్తుతం ఇంకా బ్లాక్అవుట్ కొనసాగుతుంది. పూర్తిగా భద్రతా దళాలు కంప్లీట్ గా యాక్టివేట్ అయ్యాయి. ఇక మనం కూడా పూర్తి స్థాయిలో మీరు చెప్తున్న విజువల్స్ కి సంబంధించి జమ్మూ యూనివర్సిటీ దగ్గర డ్రోన్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ డ్రోన్ ని కూల్చివేయడం జరిగింది. ఆ డ్రోన్ ని పేల్చేసింది ఇండియాకి సంబంధించిన S-400 కావచ్చు, ఆకాష్ కావచ్చు, ఇంటర్సెప్టర్స్. అంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. ఇటు జమ్మూని భయపెడతామని అదుగు మీరు చూడొచ్చు. మెరుపుల్లా దూసుకొస్తున్న పాకిస్తాన్ మిజైల్స్ ని, పాకిస్తాన్ ఆర్మ్డ్ పాకిస్తాన్ అమ్యునిషన్ కి సంబంధించి చూసినప్పుడు డ్రోన్స్ కి సంబంధించి మెరుసుకుంటూ వస్తుంది కదా, ఆ మెరుపులే వాటిని పేల్చేసిన పరిస్థితి. ఆ మిజైల్స్ ను ప్రయోగించి ఇటు భారత్ మీద ప్రతిదాడికి దిగుదాం అనుకుంది. ఒక్కసారి ఆడియో చూడండి ఎలా పేలుతోందో. పాకిస్తాన్ కి పుచ్చ పగిలిపోయే సమాధానం. బహుశా కాస్త ఎమోషనల్ గా ఉండొచ్చు కానీ గట్టి సమాధానం అది. ఒకసారి ఆడియో చూద్దాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్ కి చేరుకుంటున్నాయి ఫైటర్ ప్లేన్స్ భారత్ కి సంబంధించి. పాకిస్తాన్ గుర్తుపెట్టుకో, ఈ రోజు రాత్రితో నీ ప్రపంచం నువ్వనే దానివి. ఈ రోజు రాత్రి ప్రపంచ పటం నుంచి పారిపోక తప్పదు, ప్రపంచ పటం నుంచి ఓడక తప్పదు. ఈ రోజు రాత్రి నీకు కాలరాత్రి. ఈ రోజు రాత్రి నీ చరిత్రలో ఆఖరి రోజు. నీకు, నీ ముఠాకి, నీ ముఠా మేస్త్రులకి, అందరికీ కూడా, మరి ముఖ్యంగా నీ ముష్కరుల మూకకి, నీ ఆర్మీకి, నీ ISIకి, నీ ప్రభుత్వానికి అక్కడ ప్రజలు తిరగబడ్డ మాట ఏవో కానీ ఈ రోజు మేము కొట్టే దెబ్బకి పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే ఉండదు. ఈ రోజు ఫైటర్ జెట్స్ చేరుకుంటాయి జమ్మూకి, తగిన సమాధానం చెప్పబోతున్నాయి. ఎక్కడ ఏ మూలన దాక్కున్నా కొట్టే తీరుతాం. ఇప్పుడు రష్యా మాకు అండుంది, మాకు అమెరికా ఉంది. రష్యా ఇచ్చిన S-400 తో ఆ సుదర్శన చక్రాన్ని మీ మీదకు వదలబోతుంది భారత్. ఈ రోజు నుంచి నీకు రోజులు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఒక్కసారి అక్కడ పరిస్థితులు ఎలా ఉంచుదాం. జమ్మూ యూనివర్సిటీ దగ్గర తుపాకీ తూటాలు పేల్చినట్టుగా వాటిని పేల్చేస్తుంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. చేస్తున్నాను. అక్కడ ప్రెసెంట్ పరిస్థితులు ఎలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్దాస్, ప్రస్తుతం జమ్మూలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? భారత రక్షణ వ్యవస్థ, భారత భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రామ్దాస్, నా మాట వినిపిస్తోందా? పాకిస్తాన్ అయితే పూర్తిగా తెగించిందని చెప్పాలి. ఇక్కడ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సాంబా, అఖ్నూర్ సెక్టార్ లో పూర్తిగా ఫిరంగు దాడులకు పాల్పడుతోంది. ఇక బహిరంగంగానే బాహటంగా దాడులకు పాల్పడుతుంది. సాంబా హైవేని పూర్తిగా అక్కడ ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగిస్తుంది. మరోవైపు ఇక్కడ మనం పఠాన్ కోట్ ఎయిర్ బేస్, అలాగే గుర్దాస్పూర్ ఎయిర్ బేస్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి సంబంధించి మన
ఫైటర్ జెట్స్ అన్ని కూడా పూర్తిగా ఇప్పుడు జమ్మూ వైపు మోహరించిన పరిస్థితి. పూర్తిగా భారత త్రివిధ దళాలు ఇక పూర్తి స్థాయి అప్రమత్తతో కూడుకొని ఇప్పుడు అన్ని రకాలుగా సర్వసన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాలను టార్గెట్ గా చేసుకొని చేసినటువంటి 8 బ్లాస్ట్లు 8 చోట భారీ శబ్దాలు వినిపించినట్టు చెప్తున్నారు. ఇప్పటికే మనం ఇంటర్సెప్టర్ చేయగలిగాం, వాటన్నిటి కూడా నిర్వీర్యం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత ఆర్మీ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పాకిస్తాన్ డ్రోన్లను కూర్చివేస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్ లో కావచ్చు, అలాగే ఇటు జమ్మూలో కావచ్చు, అలాగే ఇటు పంజాబ్ గుర్దాస్పూర్ ప్రాంతంలో కావచ్చు, పాకిస్తాన్ డ్రోన్లు ఇక్కడ నిర్వీర్యం చేసిన పరిస్థితి కనబడుతుంది. తాజాగా జమ్మూ ఎయిర్పోర్ట్, అలాగే జమ్మూ యూనివర్సిటీ ప్రాంతంలో పూర్తిగా అక్కడ డ్రోన్లను కూడా నిర్వీర్యం చేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు ఎలాంటి క్యాజువాలిటీ రిపోర్ట్ కాలేదంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని జమ్మూ అడ్మినిస్ట్రేషన్ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతానికైతే ఇంకా ఎలాంటి ప్రాణ నష్టం జరిగిందనే వివరాలు పూర్తిగా వెల్లడి కావడం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఉద్రిక్త నేపథ్యంలో అటువైపు నుంచి పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి ఆ మిసైల్స్ ని పూర్తిగా మనం డిస్ట్రాయ్ చేయగలిగాం. రాకెట్ దాడిని కూడా డ్రోన్లను కూడా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగాం. ఇప్పటికైతే భారత డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ఎయిర్ ఫోర్స్ కూడా ఇవన్నీ కూడా పూర్తి సర్వసన్నద్ధంతో ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను పూర్తిగా ఇటువైపు నుంచి భారత రక్షణ మంత్రి అలాగే ప్రధానమంత్రి కూడా ఎప్పటికప్పుడు ఉండండి. ఆ విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు, ఇదిగో ఇవే ఆ డ్రోన్స్ ని వచ్చిన డ్రోన్ ని వచ్చినట్టు పేల్చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది మన S-400 అలాగే ఆకాశ రక్షణ వ్యవస్థ ఇంటర్సెప్టర్స్. ఇవి దాదాపు 120 నుంచి 400 కిలోమీటర్లు